ఇచ్చారు ఐటీ అధికారులు. ఈరోజు పుష్ప సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు నవీన్, ఎర్నేని, రవిశంకర్ల ఇళ్ల పైన సోదాలు నిర్వహిస్తున్నారు. ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్, కూతురు హన్షితారెడ్డితో పాటుగా డైరెక్టర్ అనిల్ రావుపుడి ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు సంబంధించి 2 సినిమాలకి బిగ్ షాక్ ఇచ్చారు ఐటీ అధికారులు. వారు కార్యాలయాలు, ఆఫీసులు, నివాసాల్లో కూడా ఈ సోదాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఏకకాలంలోనే 55 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. భారీ కలెక్షన్లు చూపించడంతో రంగంలోకి ఐటీ శాఖ అధికారులు దిగారు. హైదరాబాద్లో 55 బృందాలతో 8 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 55 బృందాలు, 8 చోట్లు. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, పెద్ద మొత్తంలో కలెక్షన్ రాబట్టిందని చెప్పి దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వాళ్ళిద్దరు చెప్పుకున్నారు. ఇటు పుష్ప మూవీ కూడా చాలా భారీ మొత్తంలో ఇండియాలోనే అత్యధికంగా రికార్డులు బద్దలు కొట్టిన సినిమా అంటూ కూడా తెలిసిన నేపథ్యంలో ఐటీ అధికారులు వీరి మీద కూడా జులిపిస్తున్నారు. ఈ 2 సినిమాలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తుల పైన, ప్రొడ్యూసర్స్ పైన ముఖ్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అటు అనిల్ రావుపుడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్గా ఉన్నారు. ఇటు మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్, ఎర్నేని, రవిశంకర్లు ప్రొడ్యూసర్గా ఉన్నారు పుష్ప సినిమాకి. వారి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. హన్షితారెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు కుమార్తె, దిల్ రాజు తమ్ముడు శిరీష్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 55 ప్రత్యేక బృందాలతో 8 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మా ప్రతినిధి పెట్రీషియా అందుబాటులో ఉన్నారు లైవ్లో. ఎస్ పెట్రీషియా, ఏం జరుగుతోంది? ఇంత పెద్ద మొత్తంలో ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఎటువంటి కీలక విషయాలు తెలుస్తున్నాయి? ఈ సోదాల గల కారణం ఏంటి? ఉదయం నుంచి 8 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ప్రస్తుతం హైదరాబాద్లో పలు ప్రొడ్యూసర్లను అయితే టార్గెట్ చేసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు దిల్ రాజు ప్రొడక్షన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీకి సంబంధించిన నిర్మాతలు, సీఈఓతో పాటు వాళ్ళ ఆఫీసెస్, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో పూర్తిగా కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఐటీ రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. మైత్రి మూవీ, మ్యాంగోకి సంబంధించిన చెప్పాలంటే ఆఫీస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవే ఒక్కటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ, దిల్ రాజుకి సంబంధించిన ఫ్యామిలీ, వాళ్ళ కూతురు ఇంట్లో కూడా ఐటీ రేట్స్ అయితే జరుగుతుంది. నవీన్ ఇంటి వద్ద అయితే ఉన్నాం, జూబ్లీ హిల్స్ వద్ద అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. హర్షిత రెడ్డి కూడా ఇక్కడనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మాత్రం ఐటీ అధికారులు అవుతున్నాయి. ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం. దిల్ రాజు వాళ్ళ కూతురు, అంటే మొదటి వైఫ్ వాళ్ళ కూతురు ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన పుష్ప 2 వరల్డ్ వైడ్గా మనం ఇప్పటికే చూడొచ్చు. సుమారుగా భారీగా క్రాస్ చేసింది. ఆ మూవీస్ కూడా పూర్తిగా చెప్పాలంటే కూడా ట్యాక్సే కావచ్చు, లేకపోతే గతంలో అయిన ట్రాన్సాక్షన్సే కానీ, దానికి మించిన చెల్లింపుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఒకవైపు అధికారులు క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కానీ, చెకింగ్ చేయడం కానీ, మరో విధం చూస్తే రామ్ చరణ్ సినిమా, బుచ్చిబాబు సినిమా రామ్ చరణ్ కానీ, లేకపోతే భగత్ సింగ్ కానీ మైత్రి మూవీ మాత్రం ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీని అన్నిటితో కూడా భారీ బడ్జెట్గా రానున్న రోజుల్లో అయితే భారీ బడ్జెట్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. పుష్ప 2 కలెక్షన్స్ మాత్రము బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిందన్న విషయం మనందరికీ తెలుసు. ఐటీ అధికారులు దీని గురించి క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కానీ, ఆ డాక్యుమెంట్స్ని కూడా పూర్తిగా అనలైజ్ చేయడము, క్రాస్ క్వశ్చనింగ్ చేయడం పూర్తిగా జరుగుతుంది. మైత్రి మూవీ ఎర్నేని ఇంటి ముందు రవిశంకర్, సీఈఓ చెర్రీ, వీళ్ళ ఇంట్లో అన్నిట్లో కూడా పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాము. ఒకవైపు పుష్ప 2 కలెక్షన్స్ చూసుకుంటే కూడా రానున్న సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయని క్లియర్గా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే సాయంకాలం వరకు ఈ రేట్స్ కొనసాగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తే దిల్ రాజు ఇంట్లోనే కానీ, మ్యాంగో మూవీ క్రియేషన్సే కానీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సే కానీ, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ దగ్గర కానీ పూర్తిగా రేట్స్ చేసుకుంటున్న. ఓవరాల్గా చూసుకుంటే కూడా డాక్యుమెంట్స్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అవకతవకలు, ఐటీ రేట్స్లో అవకతవకలు చాలా ఉన్నాయి. ట్యాక్స్ పలు ఎగ్గొట్టారంటూ ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా అయితే ఐటీ రేట్స్ అవుతున్నాయి అని క్లియర్గా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఉదయం నుంచి అయితే 55 మెంబర్స్గా సుమారుగా ఒక 10 బృందాలుగా ఏర్పడి ఐటీ రేట్స్ కొనసాగిస్తున్నారు. సాయంత్రం వేళ వరకు ఐటీ రేట్స్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా చెప్పాలంటే సుమారుగా 6 నుంచి 7 వరకు అయితే ఐటీ రేట్స్ కొనసాగుతాయని మొత్తం మీద మనకు
పెట్రిషా, ఇంత పెద్ద మొత్తంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లలో కూడా సోదాలు నిర్వహించడం గల కారణం ఏంటి అంటే, ఈరోజు సోదాలకు ప్రధాన కారణం ఏంటి, వారి నుంచి ఎటువంటి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఎటువంటి హైటెన్షన్ ఉంది? జూబ్లీ హిల్స్ బంజారాస్ దిల్ రాజు ఇంటి వద్ద అయితే ఉదయం నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు వాళ్ళ కూతురు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్రినేని ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం దిల్ రాజు ఉన్న ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఉదయం నుంచి సుమారుగా 5:30 నుంచి కూడా ఏకకాలంగా 10 బృందాలుగా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే వాళ్ళ బ్రదర్ ఇంటి వద్ద, అంటే ఇద్దరు కూడా జాయింట్ ఫ్యామిలీ, క్లియర్గా చూస్తున్నట్టయితే మొదట బిల్డింగ్లో వాళ్ళ బ్రదర్ ఉంటారు, ఆ వెనక సైడ్ మాత్రం దిల్ రాజు ఉంటారని మొత్తం మీద తెలుస్తుంది. ఐటీ అధికారులు కూడా ఇన్నోవాలో సుమారుగా 5 ఇన్నోవాల కాళ్ళలో వాళ్ళు రావడం అయితే జరిగింది. పూర్తిగా చూసుకుంటే కూడా సుమారుగా 25 నుంచి 28 వరకు ఐటీ అధికారులు అయితే లోపల ఉన్నారని తెలుస్తుంది. ఉదయం 5:30 నుంచి అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంగా ఆల్ ఓవర్గా హైదరాబాద్లో చూస్తుంటే కూడా 50 మంది వరకు ఐటీ అధికారులు, పూర్తిగా చెప్పాలంటే 5 అధికారులు రంగంలోకి దిగారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా 10 బృందాలు, అంటే 10 గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజుకి సంబంధించిన ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో పూర్తిగా ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్ని చోట్ల రైట్స్ గల కారణం ఏంటి? వారి దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఐటీ అధికారులు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఏకాలంలో రైట్ చేయడం గల కారణం ఏంటి? ఎస్, ప్రధానంగా చూసుకుంటే కూడా భారీ బడ్జెట్కి సంబంధించిన మనం ఇటీవల కాలంలో చూసాం. పుష్ప 2 వరల్డ్ వైడ్గా రికార్డ్స్ సాధించింది. అదేవిధంగా దానికి సంబంధించిన అవకతవకలు జరిగినాయి, అంటే ట్యాక్సులు కట్టకుండా ఐటీకి సంబంధించిన అవకతవకలు జరిగినాయని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. కాబట్టి దాని మీద క్రాస్ క్వశ్చనింగ్ చేయడమే కానీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతము దిల్ రాజు కూడా చూసుకుంటే ఒక సినిమాకి డిస్ట్రిబ్యూటర్, అంటే సంక్రాంతి సినిమాకి చూసుకుంటే ఒక సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా, 2 సినిమాకి ప్రొడ్యూసర్గా అయితే తను పనిచేశారు. పూర్తిగా చెప్పాలంటే హర్షితా రెడ్డి, ఎవరైతే దిల్ రాజు పెద్ద కూతురు ఉన్నారో హర్షితా రెడ్డి ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తను మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి ప్రొడ్యూసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఉదయం 5:30 నుంచి అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సాయంకాలం 5 నుంచి 6 వరకు కూడా సోదాలు అయ్యే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తాయి. లోపల చూసుకుంటే కూడా ఏదైతే ఇన్నోవా కార్లు మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే ఈ ఇన్నోవా కార్లో సుమారుగా 5 ఇన్నోవా కార్లు అయితే లోపల వచ్చాయి. ఏకకాలంగా ఒకటేసారిగా ఆఫీసెస్, అంటే దిల్ రాజుకి సంబంధించిన ఆఫీస్, కార్యాలయం, అదేవిధంగా వాళ్ళ చుట్టాల ఇంట్లో, వాళ్ళ పిల్లల ఇంట్లో కూడా పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క వెహికల్లో సుమారుగా 6 ఐటీ అధికారులు వచ్చారని పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. అంటే సాయంకాలం వేళ వరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద కూడా పూర్తిగా ఇప్పుడే చూసుకుంటే విజువల్స్లో కూడా ప్రింటర్స్, ఏదైతే లోపడున్న బాక్సెస్కి సంబంధించిన ప్రింటర్స్, ఇవన్నీ కూడా లోపలికి తీసుకెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. సో ఈ రోజు జరుగుతున్న ఐటీ రైట్స్ పైన అటు ప్రభుత్వం నుంచి కానీ మిగతా ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి కానీ ఏదైనా రెస్పాన్స్ వస్తుందా, రియాక్షన్ తెలుస్తోందా?